ఒక నాలుకలు పుట్టింది కాదు, ఒక చేతులు పుట్టింది కాదు, చచ్చిపోయిన వాళ్ళకు సాగు కూలిగా వదిలింది కాదు. మాకెందుకు ధర్మంగా ఇచ్చినారంటే మన కాడ ఆతాడ ఎద్దు పెద్ద ఎద్దు ఉంది. చాలా పెద్ద ఎత్తునుంది. ఆతాడ ఎద్దు ఉంటే అక్కడ ఆడిపిస్తా ఉంటే చనిపోయింది. ఏమయ్యా దేవుని ఎద్దు మన ఊర్లో చనిపోయింది. వాళ్ళు 5 మంది అన్నదమ్ములు 20 మంది కుటుంబం ఉన్నారు. వాళ్ళు ఎట్లా బతికేదని ఊరంతా కలిసి మాట్లాడి మాకు ధర్మంగా తీసిచ్చినది దేవునికి. మాకు తీసిచ్చి 1 నెల రోజులైతుందన్న ఈ దూడ మా ఇంటికి వచ్చి. పొల్లు కూడా ఊళ్ళో ఇంకా నేత దూడ. ఏ ఊర్లో కన్నా పోనీ, ఏ పల్లెలో కన్నా